హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు ది స్టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి 12 రాసుల వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశానండి. మీరు ఒకసారి వెళ్లి చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. అన్ఫోల్డింగ్ పొటెన్షియల్, ఎక్స్ప్రెస్ యువర్ డైవర్సిటీ వచ్చిందండి. యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ సెల్ఫ్‌ని అండ్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మీ అవసరం ఉంది అని అనుకుంటే కనుక అక్కడ స్టాండ్ తీసుకోండి. మీలో ఒక అవేకెనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ యూనివర్స్ నుంచి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. సో, వాటికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. చేంజ్‌కి గ్రౌండెడ్‌గా ఉండండి. యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా అయితే ఉండండి. వాటిని రిసీవ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. బిగ్ పిక్చర్ వచ్చింది. టేక్ అన్యూజువల్ పాత్స్ ఫర్ పీస్ అండ్ హార్మోనీ వచ్చిందండి. సిట్యుయేషన్స్‌కి అడాప్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్‌ని, స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోండి అండ్ మీకోసం మీరే స్టాండ్ తీసుకోండి అనైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్స్‌లో మీరు చూడాల్సిన అవసరం ఉంది. బికాజ్ మీ లైఫ్‌లో ఇంబాలన్సెస్‌ని బ్యాలెన్స్ చేయటానికి కానివ్వండి, మీలో ఉన్న సందేహాలకి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో, సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూడ్డానికైతే ట్రై చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, గివ్ స్పేస్ టు యువర్ డిజైర్స్ అండ్ విజన్స్, యు ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ లుక్డ్ ఆఫ్టర్ వచ్చిందండి మీకు. మిమ్మల్ని మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. దట్ మీరు మీ సెల్ఫ్‌కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారా? మీ కలలకి స్పేస్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇవ్వకపోతే గనక ఇది పర్ఫెక్ట్ టైం మీకు. మీ సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ కలలకి, విషెస్‌కి స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. మిమ్మల్ని మీరు మీలాగా ఉంచుకోవటానికి ట్రై చేయండి. యూనివర్స్ మీ వెనకుండి నడిపిస్తుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేదైతే మర్చిపోవద్దు. యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. రియలైజేషన్ వచ్చిందండి మీకు. లిసన్ టు యువర్ హార్ట్ అండ్ యువర్ ఇంట్యూషన్. మీ హార్ట్ అండ్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినటానికి ట్రై చేయండి. మీ రెస్పాన్సిబిలిటీ మీదే అనేదైతే గుర్తుపెట్టుకోండి. రియలైజేషన్ వచ్చిందండి మీకు. సో, లైఫ్‌లో ఏదైనా సరే మీకు నమ్మకం లేదు అండ్ కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే గనక దానికి యెస్ చెప్పొద్దండి మీరు. స్టే అవే. ఈ కార్డ్ మిమ్మల్ని వార్న్ చేస్తుందండి అబౌట్ సంథింగ్. సో, మీకు క్లారిటీ లేదు అనుకుంటే గనక ఎలాంటి విషయాల్లో అయినా సరే అటు సైడ్ మీరు వెళ్ళకపోవడం చాలా బెస్ట్ అండి. జస్ట్ సే నో ఫర్ దట్. యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి దట్ మీకు క్లారిటీ లేని విషయాలు, నమ్మకం లేని విషయాల సైడ్ మీరు వెళ్ళొద్దు అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. ఎన్‌లైటెన్ స్పిరిట్, డివైన్ గైడెన్స్, టేక్ ఎ న్యూ పర్స్పెక్టివ్, యూ ఆర్ డివైన్‌లీ గైడెడ్ వచ్చిందండి మీకు. మీ వే ఆఫ్ థింకింగ్‌ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి.
సో, దానివల్ల మీ ఇన్నర్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ పవర్‌ని మీరు అబ్జర్వ్ కూడా చేయగలుగుతారండి. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని గైడ్ చేస్తుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. బికాజ్ యూ ఆర్ డివైన్‌లీ గైడెడ్ అని మీకు మెసేజ్ యూనివర్స్ సెండ్ చేసిందండి. యూనివర్స్ మీ వెనకుండయితే మిమ్మల్ని నడిపిస్తుందండి ప్రతి సిట్యుయేషన్‌లో. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. బ్రైట్ జాయ్ సౌండ్ అండ్ సింగింగ్, లీవ్ యువర్ బీయింగ్ ఇన్ కంప్లీట్ జాయ్ అండ్ లైట్నింగ్ వచ్చిందండి మీకు మెసేజ్. మీ లైఫ్‌లో జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. మీకోసం మీరే స్టాండ్ తీసుకోండి. మీకోసం మీరే నిలబడడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. తులారాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. లైట్ ఫ్రమ్ ద హైయెస్ట్ లెవెల్స్, లైఫ్ ఈజ్ ఎ జాయ్, హార్మోనీ, బ్యూటీ అండ్ డైవర్సిటీ. లెట్ యువర్ లైట్ షైన్ వచ్చిందండి మీకి. యూనివర్స్ మీకు బ్యూటిఫుల్ హీలింగ్ వైబ్రేషన్ అయితే సెండ్ చేయబోతుందండి. రిసీవ్ చేసుకోండి. ఆ హీలింగ్ వైబ్రేషన్‌ని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో ఉన్న టాలెంట్‌ని షైన్ చేయనివ్వండి. దాన్ని సప్రెస్ చేయొద్దు అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది. యూనివర్స్ మీ హయ్యర్ సెల్ఫ్‌గా నిలబడి మీకు మెసేజెస్ అయితే సెండ్ చేస్తుందనేదైతే గుర్తుపెట్టుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. విజ్డమ్, ఫాలో యువర్ ప్రాంప్టింగ్స్ ఆఫ్ హార్ట్ అండ్ సోల్, ఆల్ విజ్డమ్స్ డ్వెల్స్ ఇన్ యూ ఆల్రెడీ అని వచ్చిందండి. మీ ఇంట్యూషన్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మీలో ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి మీలోనే దొరుకుతాయి అనేదైతే యూనివర్స్ చెప్తుందండి. దానివల్ల మీరు సిట్యుయేషన్స్‌లో ఉన్న అబ్‌స్ట్రకిల్స్‌ని ఓవర్‌కమ్ అయితే చేయగలరండి. మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ అనేవి యూనివర్స్ సెండ్ చేస్తుంది. సో, మీ ఇంట్యూషన్‌తో కనెక్ట్ అయ్యి వాటిని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. ఎసెన్స్ ఆఫ్ సోల్, దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, సీ లైఫ్ యాజ్ ఎ గిఫ్ట్ వచ్చిందండి మీకు. మీలో ఒక స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. లైఫ్‌లో ప్రతి దానికి టైం వస్తుంది. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ప్రతి సిట్యుయేషన్స్‌కి పర్ఫెక్ట్ టైం అనేది వస్తుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. లైఫ్‌ని ఒక గిఫ్ట్ లాగా చూడటానికి ట్రై చేయండి అనేదైతే యూనివర్స్ మీకు మెసేజ్ సెండ్ చేసిందండి. మీ లైఫ్‌లో ఒక న్యూ స్టార్ట్ అనేది జరగబోతుంది. ఒక రీబర్త్ అనేది రాబోతుంది అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. హ్యాపీ పార్ట్నర్‌షిప్ వచ్చింది. రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్, ఇట్ ఈస్ ఎ టైమ్ టు వర్క్ టుగెదర్ టువర్డ్స్ ఎ గ్రేట్ విజన్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది మీకు దొరకబోతుంది అనేదైతే చెప్పొచ్చండి. అది యూనివర్స్ నుంచి మీకు ఒక గైడెన్స్ అనేదైతే నమ్మండి. ఒక పర్సన్ రూపంలో కావచ్చు, ఎలాంటి రూపంలో అయినా సరే యూనివర్స్ మీ వైపు నిలబడబోతుంది. ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది మీకు రాబోతుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో న్యూ వేస్ అండ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్‌లో. ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందండి. యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ గ్రేట్ విజన్ వచ్చింది. సో, మీ లైఫ్‌లో ఒక గోల్ వైపు మీ మీ జర్నీ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి.
సోల్ సాంగ్ వచ్చింది. 'ద క్వీన్ ఆఫ్ ద నైట్ ఈస్ కిస్సింగ్ యూ అవేక్ ఫాలో ద కాల్ ఆఫ్ ఎ హార్ట్' వచ్చిందండి. హార్ట్‌కి అండ్ సోల్‌కి మధ్య ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వబోతుందండి. మీ వేలో గుడ్‌నెస్ అండ్ గుడ్ న్యూస్ అనేవి రాబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. లైఫ్‌లో ఒక న్యూ మొమెంటమ్ అండ్ న్యూ చేంజ్ అనేది రాబోతుందండి. న్యూ చేంజ్‌కి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. గుడ్ న్యూస్‌ని రిసీవ్ చేసుకోండి. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపించబోతుంది. న్యూ పాత్స్ అనేవి మీకోసం ఓపెన్ చేయబోతుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. మీన రాశి వారికి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ రాబోతుందో చూద్దామండి. ఇమాజినేషన్ ఇంట్రోస్పెక్షన్ ఫాలో యువర్ హార్ట్ ఇట్ లీడ్స్ యూ స్ట్రైట్ ఇంటూ ఏ ఫుల్‌ఫిల్డ్ లైఫ్ అనైతే వచ్చిందండి మీకి. మీ హార్ట్‌ని ఫాలో అవ్వండి. ఎదుటి వాళ్ళు మీకేమైనా గైడెన్స్ ఇస్తే గనక దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ వాళ్ళ డెసిషన్‌నయితే మీరు ఫైనల్ చేసుకోవద్దు. మీ హార్ట్ ఏం కోరుకుంటుంది అనేదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో, దాన్ని ఫాలో అవ్వండి మీరు. ఫుల్‌ఫిల్డ్ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ అనేది మీకు దొరుకుతుంది అనేదైతే యూనివర్స్ చెప్తుందండి. సో, ఫాలో యువర్ హార్ట్. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.